హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు విశ్వక్సేన్ అండ్ కయాడు లోహర్ యాక్ట్ చేసిన ఫంకీ మూవీ డైరెక్టెడ్ బై అనుదీప్, కేవి అనుదీప్. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందు ఆ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో బడ్జెట్ ఇష్యూస్ వల్ల వచ్చి ఆగిపోయిన మూవీని డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతురుతో కలిసి తనని కన్విన్స్ చేసి ఆ మూవీని ఎలా అయినా ఫినిష్ చేయాలనుకుంటాడు. సో ఆ మూవీ ఫినిష్ అయిందా లేదా, ఈ జర్నీలో వీళ్ళ మధ్యలో బాండ్ ఇంకెంత స్ట్రాంగ్ అయింది, ఇది ఓవరాల్గా థీమ్ ఆఫ్ ది మూవీ. సో డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్లో కూడా పెట్టుకుంటే మేము వీడియో పెట్టగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో ఈ రివ్యూసే కాకుండా ఇంకా ఎవ్రీ సాటర్డే వీక్ మొత్తం వచ్చిన అప్డేట్స్ అన్నీ వస్తాయి, అవి కూడా చెక్ చేయండి. ఫస్ట్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. విశ్వక్సేన్ అన్న చూడడానికి బాగున్నాడు దీంట్లో. ఓకే, యాక్టింగ్ కూడా కొత్తగా ఏం లేదు, కానీ ఇంతకుముందు ప్రీవియస్ కొన్ని సినిమాలు చూసినట్టే ఉంది. అండ్ కయాదు లోహర్ తను దీంట్లో చాలా బాగా చేసింది, అంటే సటిల్ యాక్టింగ్ తనది. ప్రొడ్యూసర్ కూతురు చాలా బాగా చేసింది తను కూడా. అండ్ ఇంకా సపోర్టింగ్ రోల్స్ అందరూ బాగానే చేశారు. మెయిన్ జయకృష్ణ మన లిటిల్ హార్ట్స్లో ఉన్నాడు కదా, తను ఉన్నవి 2-3 సీన్సే కానీ చాలా బాగా చేశాడు తనైతే. కానీ తనని బాగా ప్రాపర్గా యూస్ చేయలేదు అనిపించింది. ఇంకా సీన్స్ ఇంకా బాగుంటాయి, ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ మూవీ స్టార్టింగ్ 15-20 మినిట్స్ ఒక ఫ్లోలో బాగానే వెళ్ళింది. అంటే వాళ్ళు పెట్టుకున్న సెటప్ కానీ వాళ్ళు తీసుకున్న థీమ్ అదంతా ఎస్టాబ్లిష్ చేయడం, అది నీట్గానే కరెక్ట్గానే ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. అండ్ మిగతాదంతా నెగిటివ్స్ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కొన్ని బిట్స్ అవి వరకు బాగానే ఉన్నాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ ముందు విశ్వక్సేన్ అండ్ వాళ్ళ మదర్ మధ్యలో జరిగే ఒక సీన్, వాళ్ళ మదర్గా ఈశ్వరీరావు గారు చేశారు, సలార్లో ప్రభాస్ మదర్గా చేసినావా, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక సీన్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంది. అంటే కొంచెం ఎమోషనల్ సీన్ ఒక్కటి మాత్రం చాలా బాగా చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని జోక్స్ ఓకే బాగానే అనిపించాయి. అంతకంటే పెద్దగా పాజిటివ్స్ ఏమీ లేవు సినిమాలో. సాంగ్స్ అండ్ మ్యూజిక్ కూడా ఓకేగానే ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని క్యామియోస్ పెట్టారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళవి, అవి ఓకే, అవి కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాలన్నీ బాగానే అనిపించినాగే ఉన్నాయి, పాజిటివ్స్ అన్నీ కూడా. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. దాంట్లో ఈ మనం సాటర్డే చేసే అప్డేట్స్ అన్నీ, ఎప్పుడు వచ్చే అప్డేట్స్ ఓటీటీలో రిలీజెస్ ఇవన్నీ దాంట్లో ముందే పోస్ట్ చేసేస్తాం. అవన్నీ మీరు తొందరగా తెలుసుకోవాలంటే అది ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నెగిటివ్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే ట్రాన్సిషన్స్, ఒక సీన్ తర్వాత ఒక సీన్ అనేది ఒక ఫ్లోలో వెళ్లకుండా, ఎలా చెప్పాలంటే మనకి కొన్ని మూవీస్ ఉంటాయి, వాటిలో కామెడీ సీన్స్ అన్నిటిని కలిపి ఒక 30-40 మినిట్స్లో మనకి యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి. సో అక్కడ ఎలా ఉంటుందంటే ఒక సీన్ వస్తుంది, ఇంకొక సీన్ వస్తుంది, అంటే ర్యాండమ్గా వచ్చేస్తాయి కదా. సో దీంట్లో కూడా నాకు ఆ ట్రాన్సిషన్స్ అనేవి ర్యాండమ్గా అనిపించాయి. కొన్ని సీన్స్ అయితే ఒక ఫ్లోలో కాకుండా ఒక సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ రావాలి, దాని తర్వాత నెక్స్ట్ సీన్ రావాల్సింది, ఆ నెక్స్ట్ సీన్ ముందు వచ్చి తర్వాత వచ్చినట్టు అనిపించింది. ఎగ్జాంపుల్, విశ్వక్సేన్ ఒక సీన్లో నైట్ తాగేసి పడిపోతారు, అప్పుడు హీరోయిన్ తనకి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో వాళ్ళు కలుస్తారు, ర్యాండమ్గా కలిసి మాట్లాడుకుంటారు ఏం జరగనట్టు. దాని తర్వాత వచ్చే సీన్లో తను కాల్ చేసి నైట్ మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి అని చెప్తాడు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, వాళ్ళు ఎడిటింగ్లో అంటే అది ఫ్లాష్ బ్యాక్ లాగా కూడా చెప్పరు, ఒక ఫ్లోలోనే అలా చెప్తారు. అంటే ఏ తర్వాత బి రావాలి, బి తర్వాత సి రావాలి కదా, అక్కడ ఎలా వచ్చిందంటే ఏ తర్వాత సి వచ్చి తర్వాత బి వచ్చింది. మరి అది వాళ్ళు కావాలని పెట్టారా లేదా ఏమో పెద్ద పట్టించుకోలేదు అనిపించలేదు నాకైతే. అలా ర్యాండమ్గా పెట్టినట్టు సీన్స్ అనిపించాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే ఈ జోక్స్ పెట్టడం కోసమే ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చినట్టు అనిపించింది. అంటే అవి ఆ సీన్స్, ఆ కామెడీ బాగుండి మనకి నచ్చితే బాగానే అనిపించవచ్చు. ఏమో నేను కొన్ని కామెడీ సీన్స్ నేను అంత కనెక్ట్ అవ్వలేదు. సో అవి ఫోర్స్డ్గా తెచ్చినట్టు నాకు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ కూడా సగం సినిమా అయిపోయింది, ఇంకా ఇంటర్వెల్ తీసుకురావాలి అన్నట్టే, అంటే ఒక ట్విస్ట్ లాగా పెట్టాలన్నట్టే పెట్టినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మెయిన్ స్టోరీ, అంటే ఏదైతే వాళ్ళు హీరో టార్గెట్గా పెట్టుకుంటాడు ఈ సినిమా కంప్లీట్ చేయాలని, దాన్ని అంత సీరియస్గా చూపించారు. అసలు దాన్ని మొత్తం సైడ్ ట్రాక్ చేసేసి ర్యాండమ్గా వేరే ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి. అండ్ క్లైమాక్స్లో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్ కలిసే సీన్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ప్రాపర్ ఎమోషన్ మనకి ఎక్కడ చూపించారు, లేదా మనం కనెక్ట్ అవ్వలేదు. నేనైతే అంత కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళ మధ్యలో రిలేషన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకుండానే ఇంకా సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది. సో కలిసిపోవాలంటే కలిపేసినట్టు అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రీవియస్ సినిమా తనది లైలా, దాంతో కంపేర్ చేస్తే బాగానే ఉంది. అది చాలా క్రింజ్గా ఉంటుంది, ఇది
క్రింజ్ లేదు కానీ ఏమో ర్యాండమ్‌గా పెట్టినట్టు సీన్స్ బానే సీన్‌గా బానే ఉంది కానీ ఫోర్స్‌ఫుల్ కామెడీ పెట్టినట్టు ర్యాండమ్‌గా వచ్చినట్టు అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలి అంటే నాకు బిలో యావరేజ్ మూవీ అనిపించింది. సో, మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. రేపు ఫిల్మీ అప్డేట్స్‌తో కలుసుకుందాం. చాలా అప్డేట్స్ వచ్చాయి. కొన్నిటికి రిలీజ్ డేట్లు కూడా వచ్చాయి. అన్నీ రేపు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బై.